మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో భారత కమ్యూనిస్టు పార్టీ కార్యాలయం బాషెట్టి గంగారం విజ్ఞాన్ భవన్లో బెల్లంపల్లి పట్టణ సమితి ఆధ్వర్యంలో సుధాకర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సమితి సభ్యులు మిట్టపల్లి వెంకటస్వామి, బొల్లం పూర్ణిమ, జిల్లా కార్యవర్గ సభ్యులు చెప్ప నర్సయ్య, పట్టణ కార్యదర్శి ఆడే రాజమౌళి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మండల కార్యదర్శి బొంతల లక్ష్మీనారాయణ, పట్టణ సహాయ కార్యదర్శి బొల్లం తిలక్, అంబేద్కర్ ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు కొంకుల రాజేష్, డిహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు డిఆర్ శ్రీధర్, పట్టణ కార్యవర్గ సభ్యులు రత్నం రాజం మరియు నాయకులు బండారి శంకర్, గుండా ప్రశాంత్, శనిగారపు రాజేందర్, కలవాల రాజమౌళి తదితరులు పాల్గొన్నారు. నిన్న రాత్రి 10:30 గంటలకు వారు అమరులైనారు. అందులో ఆ సందర్భంగా ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ బెల్లంపల్లి పట్టణ సమితి కార్యాలయం లోపల వారి చిత్రపటానికి పూలతోటి వారికి నివాళులు అర్పించడం జరుగుతున్నది. ఈ ఎర్ర జెండా పోరాటం లోపల ఆయన విద్యార్థి దశ నుంచే భారత కమ్యూనిస్టు పార్టీలో పనిచేసుకుంటూ అంచెలంచెలుగా ఎదిగి ఎంపీ 2 సార్లు చేసి ఈ భారత ఇండియన్ నేషనల్ కమ్యూనిస్ట్ పార్టీకి 2 సార్లు జాతీయ సెక్రటరీగా పనిచేశారు. వారి కార్యదర్శిగా ఆ కాలంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండా పోరాటాల్లో ఆలుదేరిన నాయకుడు కామ్రేడ్ సుధాకర్ రెడ్డి గారు నిన్న రాత్రి 10:20 అమరులైనారు. వారి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తూ ఆ వీరుడికి తలవంచి జోహార్లు అర్పిస్తూ బెల్లంపల్లి నియోజకవర్గ కమ్యూనిస్టు పార్టీ ప్రజా సంఘాల పక్షాన ఆ కామ్రేడ్కు నివాళులు అర్పిస్తూ ప్రపంచంలో సోషలిస్టు శిబిరాలే ముద్దడైన నాయకుడు, భారత కమ్యూనిస్టు పార్టీకి జాతీయ స్థాయిలో 3 సార్లు 3 దఫాలుగా జనరల్ సెక్రటరీగా పనిచేసిన మహానాయకుడు, 3 సార్లు పార్లమెంటు సభ్యునిగా విజయకేతనం ఎగురవేసి పార్లమెంట్లో ఉత్తమ అవార్డు గ్రహీతను అందుకున్న మహానాయకుడు, అనేక ఉద్యమాలకు, దళిత, పీడిత, కార్మిక వర్గ ఉద్యమాలకు నాయకత్వం వహించి ఒక కమ్యూనిస్టు మేధావిగా, మార్క్సిస్టు మహా ఉపాధ్యాయుడిగా పేరుగాంచిన కామ్రేడ్ సుధాకర్ రెడ్డి గారి మరణం భారత కమ్యూనిస్టు పార్టీకి జాతీయ స్థాయిలో భారతదేశంలో కూడా చాలా నష్టం జరుగుతుందనేదాన్ని తెలియజేస్తూ ప్రపంచ సోషలిస్టు శిబిరాలు కూడా ఆ కామ్రేడ్కు నివాళులు అర్పించడం జరుగుతుంది. కాబట్టి భారతదేశంలో ఒక మానవుడిని మరో మానవుడు దోపిడీ చేసే వ్యవస్థను నాశనం చేసి దోపిడీ పీడలు లేని కార్మిక వర్గ రాజ్యాన్ని స్థాపించే వరకు ఇలాంటి అమరవీరుల పార్టీ ఆల్ ఇండియా మాజీ కార్యదర్శి, భారతదేశంలో ఏదైతే ఉన్నదో అది నిన్న రాత్రి 10:05 ఆయన ప్రైవేట్ హాస్పిటల్లో కొంతకాలంగా ఆయన ఆరోగ్యం సరిగా లేక ఆయన హాస్పిటల్ ఏదైతే ఉన్నదో నిన్న తుది శ్వాసను ఆయన విడవడం జరిగింది. ఆయన 1942 మార్చి 25వ తారీఖున జన్మించడం అనేది జరిగింది. ఆయన దాదాపు ఏదైతుందో 83 సంవత్సరాల అంటే దాదాపు 84 సంవత్సరాలు ఆయన ఫిబ్రవరి 25 తారీఖున జన్మించడం అనేది జరిగింది. ఆయన ఏదైతే ఉన్నదో భారత కమ్యూనిస్టు పార్టీకి ఎనలేని సేవలు చేయడం అనేది జరిగింది. విద్యార్థి దశ నుంచి ఆయన ఏదైతే ఉన్నదో భారత కమ్యూనిస్టు పార్టీకి సేవలు అందించడం అనేది జరిగింది. ఆయన 2 సార్లు పార్లమెంట్ సభ్యునిగా ఎన్నిక కావడం జరిగింది. 1998లో మొట్టమొదటిసారి నల్గొండ జిల్లా ధర్మదుర్భిక్షం గారి నియోజకవర్గంలో ఆయన ఆయన పరమపదించిన తర్వాత ఈయన ఏదైతే 98 నాడు ఏదైతే
మొట్టమొదటిసారి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికడవడం జరిగింది. దాని తర్వాత 2004లో ఎన్నికలు రెండవసారి పార్లమెంట్కి ఎన్నికలు కావడం జరిగింది. ఆయన పార్లమెంట్లో